ముందు నానా సమయంలోను నానా విధంగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినమున అంతమందు కుమారుల ద్వారా మనతో మాట్లాడింది. ప్రార్థన పరిశుద్ధం 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 ముందు వర్షుడు ఉత్తర వర్షం దేవానికి స్తోత్రములు అయినా దేవానికి స్తోత్రము తండ్రి. పరిశుద్ధాత్మ దేవి ఇక్కడే సంచరిస్తున్నావు, మా మధ్యలోనే ఉన్నావు తండ్రి. మాట్లాడుచున్నది నీవే కానీ నేను కాదు ప్రభా. నేను నోచి మాటలు ప్రతి ఒక్కరి జ్ఞానము నీకు అంగీకారముగా ఉండేలా చేయమని ప్రతి బిడ్డతో నువ్వే మాట్లాడమని తనలో శోభాను. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవ నీకే వందనాలు తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, దేవాది దేవుడు సర్వాధికారుడు సృష్టికర్త సర్వోన్నత దేవుడు అయిన వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. వాక్యము రెండంచులు గల ఖడ్గము, కీళ్ళలోంచి ముగ్గులోంచి బయటకు లాగిస్తుంది. అలాంటి వాక్యము మనం ఎంతవరకు చదువుతున్నాం, ఎంతవరకు ధ్యానిస్తున్నాం, ఎంతవరకు స్తుతిస్తున్నాం, ఎంతవరకు ఆరాధిస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో గుంజాడుతున్నాం. ఎందుకంటే యేసు ప్రభు లోకంలోకి వచ్చిన తర్వాత విశ్వాసాన్ని కృపణ తీసుకొచ్చాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడే ఉండట అసాధ్యము. ఆయన ఉన్నాడు నిజం, మనము దయచేయవాడు నమ్మినప్పుడే కార్యం జరుగుతుంది, లేకపోతే కార్యం జరగదు. అక్కడ వాక్యము మన పాదములకు దీపమైనది, అది వెలుగే ప్రకాశిస్తుంది. ఆ వెలుగులో మనం ఎంతవరకు నడవగలుగుతున్నాం, ఎంతవరకు జీవించగలుగుతున్నాం. వాక్యం అది వెలుగులో నడవాలి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యందు ఉండెను, వాక్యము దేవుని ఉండెను. ఆయన శరీర ద్వారా మనం మర్చిపోయింది. ఇద్దరు ముగ్గురు ఉన్న దగ్గర నేను ఉంటానని సెలవించిన దేవుడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే పితరులు మాట్లాడేవారు, అబ్రాహాము, మోషే, ఇస్సాకు, యాకోబులు అప్పుడు కాలంలో దేవుడితో మాట్లాడి ప్రజలకు చెబుతూ ఉండేవారు. కానీ ఇప్పుడు అంతమందు యేసు ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మనిషి కుమారుడుగా ఈ లోకంలోకి అవతరించడానికి లోకంలోకి వచ్చాడు, లోక రక్షకుడుగా. ఎందుకంటే సత్రములో చోటు లేదు, పశువుల తొట్టులో జన్మించాడు. ఎందుకు? తగ్గించుకునే మనిషి. ఆయన ధనవంతుడే ఉంది, మనల్ని ధనవంతులు చేయాలని దేవుడు చాలా తగ్గించుకుంటున్నాడు అక్కడ. ఎందుకంటే పశువుల పాకలు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. అందులో జన్మించినప్పుడు పరలోకమే దిగొచ్చేసింది, దేవదూతలతో సైన్యముతో పరలోకమే దిగొచ్చేసింది. లోక రక్షకుడు, గొల్లలు. ఎందుకంటే మరియకును యేసు ప్రభుకు వందనం వచ్చిన చేశారు. మా కష్టాలు తీరే, మా బాధలు తీర్చడానికి వచ్చాడు దేవుడు అని చెప్పి. ఎందుకంటే జ్ఞానులు వచ్చేస్తున్నారు, బంగారము సాంబ్రాణి బోనం పట్టుకొని వాళ్ళు వచ్చేస్తున్నారు ప్రభుని చూడడానికి. స్టార్ కలిసింది ప్రభు వచ్చేటప్పుడు కల్లా. ఆ స్టార్ బెత్తనం దగ్గరికి వచ్చిన కల్లా కనబడలేదు, దారి కనబడలేదు జ్ఞానుడికి. ఏ రోజు వచ్చేస్తున్నాడు, యూదులకు రాజు పుట్టాడు ఎక్కడ అని ఏ రోజు రాజు అడిగినప్పుడు, ఏ రోజు యూదులకు రాజు పుట్టాడు ఏంటి, ఏ రోజులు కదా అనుకున్నాడు అక్కడ. చెప్పు, లోకరక్షకుడు ఎక్కడ పుట్టాడో. అప్పుడు మళ్ళా స్టార్ బయటకు వచ్చినప్పుడు ఆ స్టార్ ప్రకారంగా వెళ్ళి బంగారము, బోళము, సాంబ్రాణి అది చనిపోయిన వారికి వేస్తారు. సాంబ్రాణి, బోళం యేసు ప్రభు ఒక దినాన మన కోసం బలిదానం అయిపోతాడని తెలుసు, చనిపోతాడని తెలుసు. అందువలన ఆ బోళము, సాంబ్రాణి పుట్టినప్పుడే తీసుకొచ్చేస్తారు ప్రభుకి ఇవ్వడానికి. బాలుడిగా, చిన్న బాలుడిగా ఉన్నప్పుడే లోకరక్షకుడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సర్వ సృష్టికర్త, సర్వోన్నత దేవుడు ఆయన. అప్పుడు దేవదూత చెప్పింది, నువ్వు బట్టలతో వాడు చంపడానికి చూస్తున్నాడు ప్రభుని, నువ్వు వెళ్ళి ఇంకో ప్రభుని వెళ్ళిపోండి చెప్పాడు. ఆ రాత్రి దేవదూత చెప్పింది, యేసు ప్రభు తీసుకొని ఐగుప్తు దేశానికి నువ్వు బయలుదేరి వెళ్ళు. యేసేపు మరియని తీసుకొని బయలుదేరాడు ఆ రాత్రి చలిలోని. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. రాత్రి చలిలోనైనా సరే అందరూ చక్కగా వచ్చారు, ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మంచిగా ఉన్నాయి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ చలిలో బయలుదేరాడు అక్కడ, తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. యేసు ప్రభు లోకంలోకి వచ్చిన తర్వాత
చేపలు పట్టే జాలరులను మనుషులు పట్టే జాలరుగా చేశాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, చదువులేని పామరుల వాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, జీవాధిపతుల దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నత దేవుడు అయిన దేవునికి కావలసింది ఏమిటంటే చదువు కాదు, ఆయన వాక్యం చెప్పాలి, ప్రార్థనలో కావాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు చెప్పాడు, నీకంతా పూర్తయిపోయింది, మ్యారేజ్ సర్టిఫికెట్ ఒకటి కావాలి అన్నాడు దేవుడు అక్కడ. ఆ మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం పూర్తయిపోతుంది ఆఖరి నిమిషంలో పోలీస్ ఇన్స్పెక్టర్ గారు, ఐపీఎస్, ఆయన సంతకం తీసుకుని గవర్నర్ గారికి పంపించాలి ఆ సర్టిఫికెట్. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాం మేము, పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు, అమ్మా ఇప్పుడు పాస్టర్లు అందరూ డిగ్రీ ఉంటేనే కానీ నేను సంతకం పెట్టడానికి అవకాశం లేదు, డిగ్రీ ఉండాలంటే నేను 10th చదివాను, డిగ్రీ లేదు నా దగ్గర. అప్పుడు అయ్యగారు సాక్ష్యం చెప్పారు కన్నీరుతో, నేను కూడా మా ఆవిడ సేవ చేస్తున్నట్టు నేను నమ్మలేదండి, అందువల్ల దేవుడు ఆ బిడ్డని బలంగా వాడుకుంటున్నాడు, నాకు కూడా ఇలా జరిగింది అని చెప్పినప్పుడు ఆయన కూడా, వద్దు మీరు కన్నీరు ఖర్చుద్దు, నేను సంతకం పెట్టేస్తాను. ఎందుకంటే అక్కడ సంతకం పెట్టేయాలి, నాకు మ్యారేజ్ సర్టిఫికెట్ ఇస్తుంది కానీ సంపూర్తి కాదు సేవ, అందువల్ల దేవుని కార్యం ఇది, నేను సంతకం పెట్టేస్తాను. నేను సంతకం పెట్టేసాక మీరు కాఫీ తాగి వెళ్ళండి అన్నాడు. పర్వాలేదు, నేను పర్వాలేదు కాదమ్మా, మీరు కాఫీ తాగి వెళ్ళాలి, నేను దేవుని సౌకులు అని చెప్పి అప్పుడు అది గవర్నర్ గారు పంపించగానే సర్టిఫికెట్ వచ్చింది నాకు. ఎందుకంటే ప్రతిదీ కూడా దేవుడు కార్యం జరిగించుకుంటాడు ఆయన. అందుకే ఇక్కడ కూడా దేవుడు అదే మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు అని, దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తమంతమై ఉండి తన మహత్త గల మాట చేత సమస్తము నిర్వహించు పాపముల విషయంలో యేసు ప్రభు ఈ లోకంలో పాపుల కోసం వచ్చాడు, నీతిమంతుల కోసం రాలేదు. 99 మంది నీతిమంతుల కంటే ఒక పాపి మారు మనసు పొందితే పరలోక రాజ్యంలో ఆనందము కలుగుతుందన్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, పుట్టిన దినము కొత్త సంవత్సరం చేసుకుంటున్నాం, గడిచిపోతుంది కాలం, కానీ ఎంతవరకు మళ్ళా మార్పు వస్తుంది. దేవుడు ఏమంటున్నాడు, కొత్త సంవత్సరంలో అంటే పాత సంవత్సరాన్ని విడిచిపెట్టి కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. ఈ లోపలే దేవుడు పుట్టాడు, లోకరక్షకుడు, ఆయన పాపుల కోసం వచ్చాడు. ఆయన నువ్వు నీలో ఉన్న బలహీనతను ఒకటి వదిలేసుకుంటే దేవుడు సంతోషపడతాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఒకటి వదిలేసుకోవాలి దేవుని కోసం, నా బిడ్డ నా కోసం ఒకటి వదిలేస్తాడు. బైబిల్లో ఏముంది, నువ్వు పాపాన్ని ప్రేమిస్తున్నావా దేవుని ప్రేమిస్తున్నావా? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, వదిలేయాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కలిగి ఉన్నాను అనియుగా ఇదియుగాక, నేను ఆయన తండ్రినే ఇందును, ఆయన నా కుమారుడే ఇందును. ఆ గోత్రంలో ఎవరితో నేను ఎప్పుడైనా చెప్పినా, ఎందుకంటే శిష్యులు అడుగుతున్నాను, తండ్రిని మాకు చూపించు, నన్ను చూస్తే మీరు తండ్రిని చూసినట్టే, నాలోనే ఉన్నాడు ఆయన. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడే, ఏకత్తుల దేవుడే ఆయన. అప్పగించబడిన రాత్రి గడుపుకు టవల పట్టుకొని ప్రతి శిష్యుడు పాదాలు కడిగి టవలతో ముద్దు పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకోవాలి? వాళ్ళు కూడా సేవకులు, తన గొర్రెల్ని ప్రేమతో చూడాలి. ప్రార్థన చేస్తాం, మళ్ళీ నాకు ఇక్కడ బాగాలేదు, మళ్ళీ చెయ్యమ్మా, మళ్ళీ చెయ్యమ్మా, చెయ్యాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మోషేతో ఏమన్నారు, దాహం వేస్తుంది, నీరు కావాలంటున్నారు ఇశ్రాయేలు జనాంగం, నన్ను చంపేస్తానంటున్నారు. అన్నప్పుడు ఆ బండ మీద కొట్టు, నా నామాన్ని ఆ బండ మీద కొట్ట, కొమ్మలేసి నీళ్ళు పడాయి, మంచినీళ్ళు వస్తాయి అన్నాడు దేవుడు. కానీ దేవుని నామాన్ని కొట్టకుండా మామూలుగా కొట్టేస్తాడు. మర్చిపోయాడేమో తెలియదు, అడబడిలో ఒక తప్పుగా ఇచ్చాడు దేవుడు అక్కడ. రెండో తప్పు 10 ఆజ్ఞలు పలుకలేము. ఇశ్రాయేలు జనాంగం తప్పుడు పనులు చేసినప్పుడు ఇసురు పడుతున్నాడు.
ఆ పదార్జుడు దేవుడు చేరాతతో రాసిన పదార్జుడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఏ ప్రజలకు శిక్షణ వేసిన పర్వాలేదు కానీ నువ్వు వేయడానికి వెళ్ళాడు. నువ్వు ఎన్నిసార్లు వాళ్ళు చెప్పిన ఆ మాటను వినాలి, విసుక్కోకూడదు. విసురు కొట్టినప్పుడు అది రెండో తప్పుగా దేవుడు ఇచ్చాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అలాంటి ప్రవక్తల్ని ఆ తప్పుల్ని తప్పులుగా ఇచ్చినప్పుడు మనమే మీరు తప్పులు చేస్తున్నాం. ఈ రోజు మొదలు మీరు హృదయించడము దేవునికి అంగీకారంగా ఉండాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, అందుకే దేవుడు శ్రమిస్తున్నాడు. నువ్వు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, తప్పుగా మాట్లాడకు. అందుకే దేవుడు శ్రమిస్తున్నాడు ఇక్కడ. ప్రతి ఒక్కరు కూడా జీవగ్రంథంలో మీ పేరు లిఖించబడి ఉండాలి. ఇంకొక మాట ఏమొచ్చినాడు, మలాకి గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం చెప్పండి. నిన్ను గురించి ఏది చెప్పిదనని మీరు అడుగుతారు. దేవుని సేవ చేయటం ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమని. గర్విష్ఠులు ధన్యులగుదురనియు యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించాడు. దేవుడు చెవియొగ్గి ఆలకిస్తున్నాడు. ఎందుకంటే మనుషులం కదా, అతను వాడు బాగుపడితే చూడలేడు. అందువలన వాడు బాగుపడిపోయాడు, మాకేమీ లేదు, మేము ఎంతో చర్చకు వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, దేవుని సేవ చేస్తున్నాం, ఏం ప్రయోజనం? ఏమీ లేదు మాకు. వాళ్ళకు చూడు ఎంత చక్కగా ఎంత ఆస్తి సంపాదించుకుంటున్నారు, ఇది కొనుక్కుంటున్నారు, అది కొనుక్కుంటున్నారు. మాకు ఏది ఎప్పుడు కూడా బాధలో కష్టాలే. దేవుడు చెవులకి ఆలకిస్తున్నాడు, మన మాటలు ఆలకిస్తున్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అలా మాట్లాడకూడదు దేవునికి. ఏది చేసినా దేవుడు మన మేలు కొరకే. ఏదైనా సరే తృప్తిపడాలి, మనకెంత ఉన్నదో దానితో సంతోషపడాలి, ఆనందపడాలి. అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ, అదే మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని బిడ్డవై ఉండి నువ్వు అలా మాట్లాడకూడదు. అంజులు వరే వాడు తెలియక మాట్లాడుతున్నాను, నువ్వు తెలిసి మాట్లాడుతున్నావు. అందుకే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ, గర్విష్ఠులు ధన్యులగుదురనియు యెహోవాను శోధించే దుర్మార్గులు వర్ధిల్లుదురనియు వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచుండే వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథమైన సముఖమందు రాయబడి. దేవుని బిడ్డలు కొంతమంది ఏమిటంటే వాళ్ళు అనుకోరు దేవుడు ఏం చేసినా మన మీద కొరకాయి, అందువల్ల బాధపడకూడదు, మనం తప్పుగా మాట్లాడము అక్కడ. అలాంటి వారికి దేవుడు సర్టిఫికెట్ ఇస్తున్నాడు, రికమెండేషన్ సర్టిఫికెట్. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి సర్టిఫికెట్ ఇస్తున్నాడు. ఎందుకంటే ఈ లోకంలో నువ్వు తృప్తిపడుతున్నావు, సంతోషపడుతున్నావు. దేవుడు ఇచ్చిన దానికి, దేవుడు నీకు ఇచ్చిన దానికి తృప్తిపడి నాకు చాలు, నాకు దేవుడు ఎంత ఇచ్చాడో నాకు అంత చాలు, నాకు ఎక్కువ అక్కర్లేదు, నాకు ఫ్రిడ్జ్ ఉంటే ఉండని, నాకు చాలు, నాకు మంచి కొండ ఉంది చల్లగా నీళ్ళు ఉండడానికి అని నువ్వు తృప్తిపడ్డప్పుడు దేవుడు సర్టిఫికెట్ ఇస్తాడు. నువ్వు చనిపోయిన తర్వాత జీవగ్రంథము వేరొక గ్రంథము తెచ్చినప్పుడు ఈ గ్రంథము కూడా, ఎందుకంటే నువ్వు ఈ లోకంలో తృప్తిపడిన సర్టిఫికెట్, దేవుడికి సంతోషం కలిగించిన సర్టిఫికెట్, అది తెస్తుంది ఒక దేవదూత. ఇదిగోనండి సర్టిఫికెట్ దేవుడు ఇచ్చాడు, దీని ప్రకారంగా నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళిపోవచ్చు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. మరి అలాంటి సర్టిఫికెట్ ఈ లోకంలో సంపాదించగలవా? ఎందుకంటే నీవు ఏదో నోరుంది కదా అని చెప్పి పారేసుకోకూడదు, జాగ్రత్తగా భరించాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతి దేవుడు సర్వాధికారుల సృష్టికర్త. అందుకు యేసు ప్రభు మనందరి కోసం ఆయన ప్రాణాన్ని, ఎందుకంటే సమస్తాన్ని
విడిచిపెట్టి ఒకటి తప్పు 40 దెబ్బలు తిని ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు. బ్రెయిన్లో తప్పుడు ఆలోచనలతో ఉన్నవారికి ఆ ముళ్ళ కిరీటమే ఒక ముందు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. చేతుల్లో మేకులు ఎత్తుకొట్టారు, కాళ్ళలో మేకులు ఎత్తుకొట్టారు. ఎందుకంటే మనం చేతులతో తప్పు చేసాం, కాళ్ళతో తప్పులు చేసాం, మనసుతో తప్పు చేసాం, చూపుతో తప్పు చేసాం. లేదు నేను తప్పు చేయలేదు అంటే అది తప్పు, అది తప్పు. అందుకే దేవుడు అంటున్నాడు, ప్రతి మనిషి పాపం చేసిన వాడే, చేయలేని వాడు ఎవడు లేడు. కానీ ఆ పాపం ఒప్పుకో దేవుని దగ్గర. ఈ లోకంలో ఉన్నంత వరకే, బొందులో ప్రాణం ఉన్నంత వరకే. ఈ బొందు దాటిపోతే ఇంకేముండదు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతిన దేవుడు, సర్వాధికారుల సృష్టికర్త, సర్వోన్నత దేవుడు ఆయన. ఎందుకంటే మీ అందరూ ప్రార్థన వల్ల ఇది నేను దేవుడు ఇక్కడ ఉంచాడు. ఎందుకంటే నేను కూడా దేవుని సన్నిధిలోనే ఉండను ఇప్పటికీ. కానీ మీరందరూ కన్నీటి ప్రార్థన ద్వారా మళ్ళీ నన్ను తెచ్చుకున్నారు. అందువల్ల ఇప్పుడు వేళ సండే స్కూల్ పిల్లలు చాలా మంచి ప్రోగ్రామ్స్ చేస్తారు. అవన్నీ చూసి చప్పట్లు కొట్టండి కొంచెం. ఎందుకంటే వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, వాళ్ళు సంతోషపడతారు. చిన్నపిల్లలు కదా, రాత్రి యూత్ పిల్లలు చాలా బాగా చేశారు. పాటలు కూడా చాలా చక్కగా పాడారు. పిల్లలు చాలా చక్కగా 1 గంట అయిపోయింది, పడుకుంటాడు 2 అయిపోయింది అనుకోండి,